నమస్తే. మనతో పాటు గోరెడ్డి రమేష్ ఉన్నారు. ఒకసారి ఈ మాదిగల మాలల పైన ఏమంటారో వాళ్ళతో అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అన్న. నేను చూస్తా ఉంటే అటేమో 1000 గొంతులు అయిపోయినాయి. ఇటు మీ ఒక్కొక్క గొంతే ప్రధానంగా వినిపిస్తుంది. ఏమంటారు దీనిపైన? న్యాయం కోసం కొట్లాడేది ఒక్కడే ఉంటారు కానీ ఎవడైనా ఒక అడుగుతోటే యుద్ధం మొదలైంది కదా. అంటే సింహం లాగా అంటారా? అది సింహాన్ని కూడా నేను అనలేను కానీ యుద్ధం ఏదైనా సరే ఒక అడుగుతోటి ఒకరితోటే మొదలైద్ది. ఏదైనా ఒకరితోటి మొదలయ్యే వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా మారుతుంది. తీవ్ర రూపం దాల్చినప్పుడు అది యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అదే గొంతు ఒకసారి విందామంటున్నావు, పాట పాడే. ఖచ్చితంగానా. అందమైన చందమామ నిన్నడిగిన నీ వెలుగులేని పల్లెడన్న ఉన్నదా, మూలవాసుల మాల ధరణిలో వెలిగిన రాజులై రాజ్యాల నేలినట్టి ఘనత, మాలోని రా నేను లేని ఊరు జాడేదిరా, పల్లె కంచే కాపు దాపైతిరా, ఊరికే ఊపిరై నేనుంటిరా, పండు వెన్నెల పాట నేనైతిరా, మానవ మనుగడ బాటైతిరా, మాలోని రా నేను లేని ఊరు జాడేదిరా, ఈనమైనోడని హింసించిన ఊరి ఆవలికి గెంటేసిన అన్ని పనులల్లోన నేను ఉన్నా అంటారా నోడని అందరన్నా అన్ని పనులల్లోన నేను ఉన్నా, సచ్చిన శవముకు పక్క నుండి పాడగట్టే బాధ వంచుకున్నా, పలుగుపారతో భూమి పగులదీసి భూతల్లి ఒడిలోన పూడ్చుతున్నా, అన్ని కులాలకు అండగున్నా సబ్బండ జాతుల సోపతైనా, మాలోని రా నేను లేని ఊరు జాడేదిరా, కుళ్ళుపోయిన ఒళ్ళు కంపునైనా కాటి కాపరై కాల్చుతున్నా, కరణాల దగ్గర లెక్కలైనా కడుపు నింపే అన్నదాతనైనా, వానదారకు ఆన కట్టలేసి ఎండిన పంటకు నీళ్లు దాపి అగ్గిపెట్టల చీర బట్టనేసి చరితలో ఘనమైన కీర్తినైనా, జానపదులా గుండె జాతరైన తరతరాల చరిత మూలమైన, మాలోని రా నేను లేని ఊరు జాడేదిరా, నెత్తుటి త్యాగాల గుర్తునైనా నాగజాతి జ్ఞాన ఖడ్గమైన సాక్యముని వంశపు జీవధారై సింధు నాగరికత వెలుగునైనా, మల్ల యుద్ధం నేర్పి రాజునైనా ఈ దేశ రక్షణ కొరకు కవచమైన మారు సైన్యమై ముందలున్న పీష్వాలపై గెలుపు సాధించిన చీకటి బతుకుల పొద్దుపడుపై చూపుడేలుతో రాస్తమాల చరితై, మాలోని రా నేను లేని ఊరు జాడేదిరా, మాలోని రా మానవ మనుగడ బాటైతిరా. రైట్, సూపర్ అన్న. ఒకటే క్వశ్చన్ అన్న, మీరు చెప్తా ఉన్నారు రాజ్యాంగం విరుద్ధమైనటువంటి వర్గీకరణ మేము వ్యతిరేకిస్తాం అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళను మాదిగలు ఏదో చేసుకుంటారు, సంపన్న వర్గాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం పేరిట వాళ్ళకి కాలడ్డేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాలలో ఎందుకు చేయాలి? ఏంటిది అడ్డు కాలడ్డం పెడుతురు మీరు వాళ్ళ వర్గీకరణకు అంటారు. అడ్డేయడానికి మాలెవరే? ఇప్పుడు తీసుకోవడానికి మాలగలేవరు, ఇయ్యడానికి అసలు మాలలేవరు. మీరే కనిపెడుతురు కదా. మేము కేవలం రాజ్యాంగ రక్షణ కోసం మాత్రమే ఆ పేరుతోని కాలడ్డం ఇస్తారు. మీరు కాలం అడ్డం వేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. కేవలం రాజ్యాంగ రక్షణ కోసం మాత్రమే పనిచేస్తున్నాం. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ అది నేను అడ్డుకుంటే ఆగేది కాదు, నువ్వు అడ్డుకుంటే ఆగేది కాదు. చేయాల్సింది ప్రభుత్వాలు, పాలకులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి కూర్చురు వాళ్ళు. అది తప్పైతే కోర్టు కొట్టేస్తుంది, లేకపోతే ఏదైతే రాజ్యాంగం తప్పుడు పోతుంది. అది మీరే ఎందుకు అడ్డుకోవడం, మీరే ఎందుకు తెరపై కనిపిస్తుంది? తప్పని ఆల్రెడీ ఇంతకుముందే ప్రూవ్ అయింది. కానీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేయలేదు. రాష్ట్రాలకు అధికారం లేదు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందే కొట్టేసింది అది. ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కులగణన చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు సలహాలు సూచనలు ఇచ్చింది కదా. సలహాలు సూచనలు ఇస్తే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ అప్రోచ్ అయిందా? ఎస్సీ కమిషన్ అప్రోచ్ కాకుండా, ఎస్సీ కమిషన్ డాటా బయట పెట్టకుండా వర్గీకరణ ఎట్లా అమలు అవుతుంది? ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలలో, గ్రూప్ 3 ఉద్యోగాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి యూపీఎస్సీలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు, సెంట్రల్లో యూపీఎస్లో ఉన్నటువంటివి మరి ఇప్పుడు రాష్ట్రాలు ఇస్తాయా? రాష్ట్రాలకు ఏ రైట్ ఉంది? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నిజంగానే రాష్ట్రాలకు ఉందనుకుంటే 2014లో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి గెలవంగానే సమగ్ర సర్వే చేసిండు. సమగ్ర సర్వే చేసినటువంటి ప్రభుత్వ లెక్కలు కేసీఆర్ దగ్గర లేవా? ఎందుకు బయట పెట్టలేదు?
బయట పెట్టి అధికారం రాష్ట్రాలకు లేదు కదా. రాష్ట్రాలకు ఒకటి ఉంది కదా, జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్ మార్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఒకటి ఉంది కదా. రాష్ట్రాలకు పార్లమెంట్ ఇస్తేనే కదా రాష్ట్రాలకు ఉండాల్సింది. సుప్రీంకోర్టు సుప్రీం కాదు కానీ ఇక్కడ భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ దేశంలో పనిచేయాలి. అది ఎవరైనా, నువ్వైనా, నేనైనా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, శాసనమండలి ఏదైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి ఇక్కడ. అంటే బీసీలకు సంబంధించి ఏబీసీ ఎట్లా చేసారు, వీళ్ళు కూడా అట్లా చేస్తే బాగుంటుందని మీరు. బీసీలు అనేది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్, ఏబీసీ ఉన్నాయి కదా. ఎస్సీలకు ఎస్పెషల్లీ ఇక్కడ డిస్క్రిమినేషన్ మాత్రమే, కుల వివక్ష ఆధారంగా మాత్రమే, సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్ చాలా తేడా. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1264 కులాలను 341 ఆర్టికల్ ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగానే అట్లా చేసుకోవాలనుకుంటే 341 ఆర్టికల్ అమెండ్మెంట్ క్లాస్ 3 ప్రకారం ఒకవేళ క్లాస్ 3 చేర్చాలనుకుంటే ఉషా మేరా కమిషన్ అయిపోయింది కదా డైరెక్ట్. క్లాస్ 3 పెట్టుకోవాలనుకుంటే 2/3 రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్నటువంటి 50% రాష్ట్రాలు పార్లమెంట్ ద్వారా మాత్రమే చట్టం చేసుకోనికి అవకాశం ఉందని ఉషా మేరా కమిషన్ కూడా చెప్పింది. నువ్వెవరు చెప్పడానికి? అంటే మీరు ఇట్లా అడ్డుపడుతూనే ఉంటారు వాళ్ళకి? మేము అడ్డుపడిక మేమెవరమే, కేవలం రాజ్యాంగ పక్షాన మాత్రమే కొట్లాడుతున్నాం మేము. వర్గీకరణ ఇప్పుడు మాదిగోళ్ళకి ఇస్తా అంటే మేము కుదరండి, ప్రభుత్వం ఏమని ఎవరొద్దంటారు? ఇప్పుడు ప్రభుత్వం కాన్ఫిడెంట్ అది కాదు, సాధ్యం కాదు కాబట్టి మీ కాన్ఫిడెంట్. సాధ్యం కాదు అని నేను చెప్పను, రాజ్యాంగం చెప్తుంది. సాధ్యం కాదని చెప్పనీకి ఇప్పుడు గోరటమే చెప్తే అవుతుందా? మరి సాధ్యమైనట్టు వాళ్ళకి మద్దతు మీరు నిలవచ్చు కదా. రాజ్యాంగానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంటే రాజ్యాంగం వైపు నిలబడాల్సిన మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎట్లా పనిచేస్తాం మేము? చెప్పండి. మీరు కూడా మాదిగలకు నిలిచి వాళ్ళకి అండ నిలిచి పార్లమెంట్ లో చేయిద్దామని చెప్పేసి మీరు కూడా అప్పుడు అదే చెప్తున్నాం, ఇప్పుడే చెప్తున్నాం. ఇంతకుముందు గతంలో కూడా గద్దరన్న, గోరటెంకన్న, కలేకూరు ప్రసాద్, జయరాజ్ వీళ్ళంతా సంతకాలు పెట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణకు ఎవరైనా మద్దతే. కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఆమోదం చెప్పాలి కదా. 50% రాష్ట్రాలు ఇబ్బంది కదా మరి. దేశం మొత్తం వ్యతిరేకించేంత మాదిగలు కానీ రిజర్వేషన్ మాలోడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మాయావతి, భీమరావన్ ఎక్కడెక్కడ ఉంటారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఊరు, బీహార్లో ఊరు తక్కువ సంఖ్యలో అది కదా. ఇప్పుడు మెజార్టీ అక్కనే కదా మాదిగలు ఉన్నది. ఇప్పుడు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అక్కనే కదా, వాళ్ళే వ్యతిరేకిస్తారు కదా. వాళ్ళు వ్యతిరేకిస్తారు మరి వాళ్ళే వ్యతిరేకిస్తారు. కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీళ్ళు స్వాగతిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళు స్వాగతించినా ఒకవేళ తమిళనాడు, కర్ణాటక దాని ప్రకారం చేసుకోవాలన్నా రిజర్వేషన్లు పెంచి పంచాలంటున్నారు. ఇక్కడ ఉన్న 15% ఇక్కడ ఎటువంటి డాటా లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, మీ దగ్గర ఎటువంటి లెక్క లేకుండా, మాలలు పిడికరే ఊరు, మాలలు 20 లక్షల మంది ఎవరు, మాదిలు 80 లక్షలు, అసలు ఏ డాటా మీ దగ్గర ఉందని మీరు దేని ప్రకారం చెప్తున్నారు? లెక్క చెప్పాల్సింది ప్రభుత్వాలు చెప్పకుండా మీరు ఎట్లా చెప్తారు దాన్ని? ఒకవేళ మీ దగ్గర డాటా ఉంటే బయట పెట్టండి. ఇప్పుడు ఏ లెక్క చూపించకుండా, ఏ చెప్పకుండా మాలలు సామాజిక స్మగ్లర్లు, మాలలు దొబ్బిదాడులు, ఈ దొబ్బి తినరు, ఎట్లా మాట్లాడతారు ఇవన్నీ? మందకృష్ణకి ఇదంతా అవగాహన లేదంటారా? ఇది సాధ్యం కాదని? అవగాహన ఉందా లేదా అనేది మీరు అడగాలి. అది నేను చెప్పలేను దాన్ని. అవగాహన ఉందా? ఇప్పుడు అవగాహన లేకుంటేనే చంద్రబాబు సపోర్ట్ చేస్తాడు, వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తారు, లేకపోతే రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తారు, లేకపోతే అంతకుముందు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు, లేదా మోడీ సపోర్ట్. వీళ్ళందరికీ అవగాహన లేదంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ అవగాహన ఉంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మందకృష్ణకు మంచి దోస్తే కదా. ఇప్పుడు డైరెక్ట్ నరేంద్ర మోడీతో చట్టం చేస్తే అయిపోతుంది. నువ్వు నేను ఈడెందుకు కొట్లాడుకోవాలి అంటున్నా. ఇప్పుడు సందులాల మనం ఎందుకు కొట్లాడుకోవాలి? ఈడ ఇప్పుడు నరేంద్ర మోడీ తోటి ఇప్పుడు మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నరేంద్ర మోడీ ఆధీనంలో, బీజేపీ ఆధీనంలో దేశంలో ఎక్కువ రాష్ట్రాలు, మెజార్టీ రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ లో చట్టం చేయండి. ఎవరికేం అభ్యంతరం? ఇక్కడ మీకు ఇబ్బంది ఏం లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నష్టపోనికి ఇప్పుడు ఏం చేసినా జనాభా తామాషా ప్రకారం చేస్తారు. అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారం చేస్తే మాకేం నష్టం ఇక్కడ? ఇప్పుడు మన ఇక్కడ ఏరియాలో తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారా, మాలలు ఎక్కువ ఉన్నారా? అది చెప్పాల్సింది ప్రభుత్వాలు. నేను చెప్పలేదు. మీ దగ్గర ఏం డాటా లేదా? డాటా లేదు, మేము ఎట్లా మాట్లాడతాం? సైంటిఫిక్ డాటా లేకుండా ఉత్తనే చెప్పలేం కదా. మేము ఇంత ఎక్కువ ఉన్నాం, అంత ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు మనకు కూర్చొని 80 లక్షలు అంటారు, మేము 2 కోట్లు ఉన్నామంటారు, నమ్ముతారా? అది కాదు కదా. చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఇక్కడ ఎంత జనాభా ఊరు, ఎట్లా ఊరు, ఏముంది, వాళ్ళ స్థితిగతులు ఏంటివి, ఉద్యోగ రంగాలు ఎవడున్నాడు, ఆర్థిక రంగాల్లో ఎవడున్నాడు, రాజకీయ రంగాలలో ఎవడున్నాడు, ఇప్పటివరకు ఎవరు డెవలప్ అయ్యింది, ఎవరు డెవలప్ కాలేదు, అసలు రాజ్యాంగ ఫలాలు ఎవరికి అందినాయి, ఎవరికి అందలేదు ఏందనేది స్పష్టత ఇవ్వాల్సింది ప్రభుత్వాలు. చెప్పనికి నువ్వు కాదు కదా. ఇక్కడ ఏది చేసినా ఎట్లా చేసినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ అప్రోచ్ కాకుండా ఈ దేశంలో వర్గీకరణ జరగదు. డాటా కూడా వాళ్ళే తీయాలి. రాష్ట్ర ప్రభుత్వం తీస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. ఇక్కడ వాళ్ళే తీయాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్రాల మీద వదిలేసి మీరు కొట్టుకోరు, మీరు అనుకోరు అని చెప్పేసి అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ చూస్తే రెండింటి మధ్య 2 కులాలు కొట్టుకుంటుంది తప్ప దీనివల్ల ఒరిగేదే ఉంది. మరి మందకృష్ణ ఎందుకు చేస్తలేడు? దేశమంతా తిరిగి అన్ని వర్గాలను ఏకం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేడు? అది మీరు అడగాల మందకృష్ణను. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను మీరే అప్రోచ్ అయ్యి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారితో మీరే చట్టం తీసుకురాని మీరు అడగాలి. అది వాళ్ళ దోస్తు మంచి ఇద్దరు అవలించుకుంటారు మంచి. అదే ఇప్పుడు దోస్తులే కానీ అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు చేస్తే అయిపోద్ది. అది ఇదంతా పంచాయతీ ఉండదు కదా. నువ్వు నేను కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఉండదు.
ఇలా మందకృష్ణకి ఏమైనా స్వార్థం ఉందంటారా మీరు? 100% కానా, 100%. ఇప్పుడు స్వార్థం లేదు, 30 ఏళ్ళకెళ్ళి ఉద్యమం చేస్తుండ. ఇప్పుడు నిజంగానే రాజ్యాంగబద్ధమైంది అయితే 30 ఏళ్ళకెళ్ళి ఎందుకున్నది? ఇది ఎప్పుడో జరగాలిగా నిజంగానే, ఒకవేళ జరగాలంటే. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు, అది కొట్టివేయబడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా సేమ్ గిట్లే అవుతుంది. మేము ఏమంటున్నాం అంటే ఇట్లా ఊరికే ఈ పంచాయతీ పెట్టుకొని ఇదంతా చేసుకునే బదులు కేంద్రంతో ఒకసారి చేసినాం అనుకో ఈ లొల్లే పోతుంది కదా. ఊరికే నువ్వు నేను ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి, ఇంకెన్ని రోజులు పెట్టుకోవాలి లొల్లి ఇది. మొన్న కూడా అసెంబ్లీ సాక్షి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినా నేనేమంటాను అంటే మందకృష్ణను చక్క మోడీతోటే మాట్లాడి ఊరికే దేశవ్యాప్తంగా చట్టం చేసినాం అనుకో ఇక ఊరికే మనం కొట్లాడుకునే పంచాయతీ పనేనా, సాధ్యమయ్యే పనేనా అది మందకృష్ణ అనేది గెలవాలి. అది ఆయనకి గెలవాలంటే సాధ్యమైన పని అనేది మందకృష్ణ అనేది గెలవాలి. అది దేశమంతా ఏకాభిప్రాయంతో వచ్చుడు కష్టం కదా. ఇప్పుడు దేశం అంతా ఏకాభిప్రాయంతో రాదు కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి 30 ఏళ్ళకెళ్ళి కొనసాగింది. అది ఈ ఉద్యమం అంతా 30 ఏళ్ళ నుంచి చేసిన ఉద్యమం వేస్ట్ అంటారా? ఉద్యమం ఇప్పుడు నిజంగానే రాజ్యాంగబద్ధమైంది అయితే ఎందుకు జరగలేదు అంటున్నా. రాజ్యాంగబద్ధమైంది అయితే ఒక అవగాహన లేకుండానే ఉద్యమం చేస్తుండు మందకృష్ణ అని మీరు అంటుర్రా? ఇప్పుడు 100% అనుకోవచ్చు కదా. ఇక ఇప్పుడు అంతే కదా మరి. ఇప్పుడు అవగాహన ఉన్నా లేకున్నా 30 ఏళ్ళకెళ్ళి వర్గీకరణ కావాలి అని అనుకున్నప్పుడు ఈ పాటికి ఎప్పుడో జరగాలి కదా, ఎందుకు జరగలేదు మరి? ఈరోజు 30 ఏళ్ళ పోరాటాన్ని అన్ని వర్గాలు ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాయి ఉద్యమాన్ని అంటే మీరేమంటారు? 100% తీసుకోవాల్సింది, 100% తీసుకోవాల్సింది. అంటే మీరు ఇప్పుడు అది సమర్థమైనటువంటి ఉద్యమంగా మందకృష్ణ కమిట్మెంట్ గొప్పది, మందకృష్ణ ఉద్యమం గొప్పది, ఆయన పోరాటం గొప్పది. ఇప్పుడు మద్దతు ఇచ్చటోళ్ళు కూడా అదే చెప్తున్నా, మందకృష్ణని కీర్తించండి, గొప్పగా పోడండి, ఉద్యమాన్ని ఆయన గమనాన్ని ఆయన మార్గాన్ని మొత్తం చెప్పండి. కానీ ఒక కులం వెనుకబాటుతనానికి ఒక కులమే కారణం అని ఒక మాల కులాన్ని కార్నర్ లోకి నెట్టివేయబడి మాట్లాడడానికి అసలు ఎవరు నిజంగా వచ్చిర్రు? ఇప్పుడు నిజంగా వచ్చిర్రు మీరు నిజంగా మా మీద విషయం కమ్ముతుంది కాబట్టి మేము కూడా అడ్డుకుంటున్నామని మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నారు. అడ్డుకోవడం కాదు, ఇక్కడ అడ్డుకోవడం కాదు. ఇప్పుడు నిజంగానే మాలలు దొబ్బుతున్నారని మాధవ దగ్గర ఏమైనా లెక్కలునే లేవు. ఆల్రెడీ మా బతుల రామప్రసాద్ అన్న, రెంజాల రాజేష్ అన్న, దిగంబర్ కామ్రే అన్న వీళ్ళందరూ ఆల్రెడీ ప్రకటించారు 2014 వెళ్ళి 2024 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 3 ఎకరాల పంపిణీ కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకుంటే ఏ ఉద్యోగ రంగాల్లో ఉన్నా అసలు ఎవరు లబ్ధిదారులు, వీటన్నిటిని మాలల కంటే అంటే మాదిగల కంటే మాలలే దొబ్బితినారని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే 30 లక్షల నజరానా ప్రకటించారు. ఎవరైనా తీసుకోవచ్చు దాన్ని. అంటే మాకు ఎనాలిసిస్ ప్రకారం అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ వచ్చిందని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ తిన్నారు అని అనుకున్నప్పుడు ఇప్పుడు మాలలకెళ్ళి కూడా మాదిగలే కదా దొబ్బి తిన్నది. అట్లంటే మరి వాళ్ళకి వచ్చిన అవకాశం జనాభా ప్రాతిపదికన కావచ్చు, జనాభా ప్రాతిపదిక కంటే ఎక్కువ ఉంది కదా. అట్లంటే మరి ఇప్పుడు మాలది మాదిగోలు దొబ్బినట్టే కదా. అట్లంటే ప్రభుత్వం కూడా బయటకు లేదు, కాకపోతే ఇక్కడ ఆరోపణలు కానీ చూడొచ్చు. ఇప్పుడు ఏది ఉన్నా ఒకటే, ఇక్కడ చదువుకున్నోనికి ఉద్యోగం వస్తుంది, చదువుకున్నోనికి రాదు. అంతే, ఎవడైనా అంతే. ఏ రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఏం చేసినా కానీ చదువుకున్నోనికి ఉద్యోగం వస్తుంది, చదువుకున్నోనికి ఉద్యోగం రాదు. కానీ ఒక కులం వెనుకబడతానికి ఒక కుల కారణం అని చెప్పేసి మాలలందరినీ కార్నర్కి నెట్టేసి మొత్తం మాదిగలందరినీ బీసీ సమాజాన్ని మొత్తం కూడగట్టుకొని మాలల్ని వెలివేస్తాం. అసలు వెలియడానికి అసలు మీరెవరు? ఇదేమన్నా మనవాద మనుస్మృతి అమల్లో ఉందా? ఇప్పుడు భారత రాజ్యాంగ ప్రకారం అందరికి స్వేచ్ఛ ఉంది, అందరి కులాలు అందరూ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది కదా. నువ్వు మమ్మల్ని వెలియనిక మీరెవరు అంటున్నా. అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు అందరూ సపోర్ట్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ వైపు అందరు నిల్చుంటారు, మీ వైపు ఒకరు కూడా లేనట్టు అనిపిస్తుంది. మా వైపు ఒకరు. ఇప్పుడు రాజ్యాంగం రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం, మాదికి ఎవరు ఉంటేనో లేకుంటేనో కాదు. మేము చేసే ఉద్యమం న్యాయబద్ధమైంది అని మేము అనుకున్నప్పుడు అది ఒకరమైన ఇద్దరమైన యుద్ధం చేస్తాం. అది 100% అడ్డుకుంటూ తీరుతారంట. అడ్డుకొని మేము తీరాల్సిన పని లేదా అంటున్నా. అది కోర్టులే కొట్టేస్తే అవి. ఈ మధ్యలో వివేక్ బాగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుండు, ప్రేరేపిస్తుండు, పెట్టుబడిదారు విధానం మాట మాట్లాడుతుండు. బిజినెస్ కాబట్టి అందరు పైసలు ఉన్నాయి, వీళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ వీళ్ళని ఎగదోస్తుండని చెప్పేసి మాట అంటుండు. మీరేమంటారు? వివేక్ ఎగదోయడానికైనా ఏదైనా కానీ ఆయన మాల వ్యక్తి కాదా, ఆయన మాలకులం కాదా? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఆయన ఈ దేశంలో వాటాదారుడు కాదా? 100%. ఆయన ఖచ్చితంగా తీసుకున్నాడు, ఖచ్చితంగా కులం ఆధారంగానే ఉండు, ఖచ్చితంగా ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా పేబ్యాక్ ది సొసైటీ. ఆయనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి మిమ్మల్ని వాడుకుంటున్నాని చెప్పేసి మంత్రి పదవి కావాలంటే మాలను లేఖం చేయాల్సిన పని లేదు కదా. 100 కోట్లు వాడేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ప్రభుత్వం మీద ఒత్తిడికి ప్రభుత్వానికి 100 కోట్లు వాడేస్తే వాళ్ళే ఇస్తారు కదా. దానికి మాలందరినీ యూనిటీ చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే బదులు ఈ డబ్బు లేదు వాళ్ళకే ఇస్తే అయిపోద్ది కదా. జనబలం ఇంపార్టెంట్ కదా పాలిటిక్స్ లో. జనబలం అనేది కాదు, ఆడ డబ్బు ఇంపార్టెంట్. ఆడ జనబలం ఏముంది? జనబలం అంటే ఈ రాష్ట్రంలో మేము కూడా చాలా మంది ఉన్నాం. మరి టీఆర్ఎస్లో మాకు ఎందుకు ఇవ్వలేదు? మరి మాలలకు మొత్తం మాదిగలకే ఇచ్చారు కదా. మరి మాలలకు ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ నిజంగానే జనబలం అనుకుంటే
ఫైట్ చేయగలుగుతారా మీ ఒక సంఘాలు? ఖచ్చితంగా మాకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఖచ్చితంగా అదే బేస్ చేసుకొని ఖచ్చితంగా మేము దీని మీదే యుద్ధం చేస్తాం. మేము ఎవరికి వ్యతిరేకంగానో మాదికల వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మేము కాదు. ఇక్కడ కేవలం భారత రాజ్యాంగ రక్షణ కోసం రాజ్యాంగాన్ని ఎవరైతే విచ్ఛిన్నం చేస్తున్నారో ఆ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం అంతే. ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీరు చెప్తున్న నిజమే న్యాయమే అయినప్పటికీ ఒకటే ఏమని కనిపిస్తే, మీరు ఈ సమయంలో ఈ వాదాన్ని తీసుకురావడము, మీరు కొట్టుకునే ధోరణికి, మీ ఇద్దరు ఘర్షణ పెరిగే ధోరణికే కనిపిస్తుంది. మీరేమంటారు? అసలు ఘర్షణ తీసుకొచ్చింది ఎవరు ఇక్కడ? గత 30 ఏళ్ళకెళ్ళి వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళ నిర్మాణంలో ఉన్నారు. 30 ఏళ్ళకెళ్ళి ఏ మానవులు బయటికి వెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి ఎన్నడూ కూడా ఒక మీటింగ్ కూడా అసలు మేము పెట్టుకోలేదు. వాళ్ళు ఏందే మాలలు మౌనం వీడాలి, మాలలు బయటికి వెళ్ళాలి, అసలు మాలలు పిడికడు కూడా లేరు అని అన్నప్పుడు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడం కోసం చేయాలన్నా వద్దా? ఇప్పుడు వాళ్ళ అస్తిత్వ పోరాటం అయినప్పుడు మాది కూడా అస్తిత్వ పోరాటమే కదా. నువ్వు మా ఉనికిని మేము కోల్పోకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మేము యుద్ధం చేయాల్సిందే కదా. కాబట్టి అట్లా మేము ప్రూవ్ చేసుకొని కొంచెం తప్ప వాళ్ళకేదో విరుద్ధంగా వాళ్ళకేదో యుద్ధం చేయడానికి ఇక్కడ యుద్ధం చేయడానికి ఏముంటుంది? 9న జరిగే మీటింగ్ వాళ్ళకి వ్యతిరేకం కాదంటారు? 100% కాదు. మేము కేవలం రాజ్యాంగ రక్షణ సదస్సు, అది మేము వర్గీకరణ వ్యతిరేక సదస్సు అని ఎక్కడ పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు మాకు. రాజ్యాంగ రక్షణ సదస్సు మేము పెట్టేది. ఇక్కడ మందకృష్ణ ఇప్పుడు ఎంత సినారియో ఎందుకు తీసుకొస్తుందంటారు? ఆయన క్రెడిబిలిటీ పెంచుకోవడానికి అంటారు? 100% అది క్రెడిబిలిటీ కోసమే. క్రెడిబిలిటీ పోయింది కాబట్టి క్రెడిబిలిటీ పెంచుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ బీసీల మద్దతు ఇదంతా తీసుకొని ఏంటంటే ఇదంతా కేవలం ఏంటంటే బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకం. ఇదంతా ఏం లేదు. ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఏంటంటే, ఎస్సీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ బీజేపీకి కొంచెం దూరంగా ఉంటుంది. ఆ సందర్భంలో మందకృష్ణను వాడుకొని వీళ్ళు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొన్నటువంటి ఎలక్షన్లో ఈ మందకృష్ణ రావడం వల్ల కొంచెం క్రెడిబిలిటీ తగ్గిందనే ఒపీనియన్ ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చి మళ్ళీ 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్న మీ అభిప్రాయం ఏమన్నా? ఇప్పుడు ఇక్కడ ఏం లేదా, ఇక్కడ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ బీజేపీకి ఎట్లయితే ఇక్కడ అధికారం కట్టబెట్టాలనో ఆ అధికారాన్ని ఇప్పుడు దీనికి నిదర్శనం ఒకటే. ఒక కులం మీటింగ్ పెడితే, కేవలం ఒక మాదిగ కులం మీటింగ్ పెడితే దేశానికి రిప్రజెంటేటివ్ అయినటువంటి భారత ప్రధానమంత్రి ఒక కులం మీటింగ్కి ఎట్లా వస్తాడు? ఇది రాజ్యాంగ విరుద్ధమా? రాజ్యాంగ అదే విరుద్ధమే. మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి దాంట్లోకి వచ్చి ఈయన వచ్చిన 4 రోజులకే, ఈయన వచ్చిన 4 రోజులకే సుప్రీంకోర్టుకి వెళ్ళి తీర్పిచ్చిందంటే ఈయన ఏదైతే మాట్లాడినో గదే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటారు. 100% 100% రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు కాన్స్టిట్యూషన్ మార్చుతున్నారు అనే ఇప్పుడు 100% మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది కదా. నరేంద్ర మోడీ ఏదైతే మాట్లాడిండో గదే సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చింది. ఆయన ఏం మాట్లాడింది గదే బయటకు వచ్చింది. ఇలా జింకానా గ్రామంలో ఏం మాట్లాడినో గదే బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటారు మీరు? దీన్ని ఏ విధంగా చూస్తారు? మోడీకి ఏజెంట్ లాగా పనిచేస్తుంటారా మందకృష్ణ? ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం వాళ్ళకి మద్దతు ఇచ్చే వల్ల ఎవరైనా కానీ ఇక్కడ మేము స్పష్టంగా అదే అంటున్నాం. ఇక్కడ మాలల్ని ఒక కార్నర్లోకి నెట్టివేస్తున్నారు అని అంటే వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ బీజేపీతో కుమ్మక్క అయినారని మేము స్పష్టంగా చెప్తాం. అది ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీని మీరు ఎందుకు తీసుకొస్తారు ఏంటి తెరపైకి? ఆర్ఎస్ఎస్ బీజేపీని వాళ్ళు చేసే పనే అది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసింది? బీజేపీ నడిపించేది ఆర్ఎస్ఎస్, ఇక్కడ మందకృష్ణ నడిపించేది బీజేపీ. ఇప్పుడు ఈయనకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా వీలే కదా. మరి ఆయన బహిరంగంగానే ఎన్నికలలో కూడా బీజేపీ కోట్లేవని చెప్పి ఎందుకు మందకృష్ణకి అవసరం ఏముందంటారు? ఏంటి వీళ్ళది బీజేపీతో కలవాల్సిన ఇప్పుడు ఎవరు పెడతారంటే వాళ్ళ దగ్గరికి పోతారు. అది కాదని తెలిసినప్పటికీ పెడుతున్నామంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, అట్లా పోతుండు. అంటే మందకృష్ణకు పదవులు సాధ్యమేనా? పదవుల కోసం అంటారా? పదవుల కోసం ఆయన పనిచేస్తే ఇప్పటికి ఎప్పుడో తీసుకున్నాం. పదవుల కోసం కాదు కదా, వర్గీకరణ కోసం అయితే స్పష్టంగా చెప్తారు. వర్గీకరణ కోసమే ఆయన ఉద్యమం స్టార్ట్ చేసింది. దండోర ఉద్యమం చేసినా దాన్ని రూపాంతరం చేసి ఎంఆర్పిఎస్గా మార్చిన ఆయన వేసింది వర్గీకరణ కోసమే. కానీ వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైంది కాదన్న సంగతి ఆయనకు ఫస్టే తెలిసి ఎందుకు అంటారు మరి? బతుకు పోరాటం ఏం చేస్తాడు అంటే ఈ ఉద్యమాన్ని పెట్టుకొని ఎంఆర్పిఎస్ పెట్టుకొని ఏం సాధిద్దామని? సాధించేది ఏం లేదు. ఇప్పుడు ఇంతమంది బతకాలంటే ఎట్లా బతకాలి? మరి ఒక ఉద్యమాన్ని పెట్టుకొని బతకాలంటే ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు ఆయనకు బలపడడానికి మీరు ఒక ఆబ్జెక్టివ్ గా మారుతుర్రు అని చెప్పేసి అంటే ఏమంటారు? బలపడడానికి వేదిక అయితే ఎవరు వాదన ఉండాలి, రివర్స్ ఎవరు వాదన వాళ్ళది. ఇక్కడ ఆయన బలపడడానికో మేము బలహీన పడడానికో లేకపోతే మనం ఉపయోగించుకుంటున్నట్టున్నా నేను దాన్ని ఎట్లా అనుకుంటాం? మీ మీద మీరు ఒక ఆబ్జెక్టివ్ ఉన్నారు కాబట్టి మీరు ఒక రివర్స్ డైరెక్షన్ వస్తే ఆయన ఇంకో మాట మాట్లాడుతారు. అట్లా వాళ్ళ కమ్యూనిటీ ఏకం కావడానికి ఒక ఉపయోగించుకుంటుండు మిమ్మల్ని. సేమ్ కమ్యూనిటీ కానీ కూడా ఆయనే కారణం. మరి
ఇప్పుడు మనకుశ మాదిగానే పుణ్యాన్ని ఇలా మనవాళ్ళందరూ ఏకం కావడానికి 30 ఏళ్ళకి ఎవరు బయటికి వెళ్ళలే. మీరు మనవాదులరా, మీరు దొంగలరా, దొబ్బితిన్నారా అన్నందుకు మానవులకు సిగ్గుచనం వచ్చి వాళ్ళందరూ యూనిటీ అవుతారు. ఇట్లా మీరు విడిపోవడం వల్ల మీరే బలహీన పడుతున్నారని 100% రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కులాలన్నీ విడిపోతే మీరే బలహీన పడతారని రాజ్యాంగం చెప్తుంది. నేను చెప్పేది కాదు. మీరు అసలు ఇంకా రిజర్వేషన్ పెంచాలి, ఇంకా అలా ఆలోచించాల్సింది పోయి మీరే బలహీనంగా మారే ఆ పోరాటం చేస్తే మేము అందరం మద్దతు ఉంటాం కదా. రిజర్వేషన్లు పెంచాలి పంచాలంటే అది వేరు. ఉన్న దాంట్లో మేము 80 లక్షల మంది ఉన్నాం, మాకే 13% కావాలి, మాలకు 2% కావాలి. వీళ్ళు బీసీలు మద్దతు ఇచ్చిన కూడా అసలు ఎట్లా రాజ్యాంగం ఎట్లా వర్గీకరణ జరగాలి, దానికి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఒకవేళ జరిగితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. అది చెప్పకుండా మాలలు స్మగ్లర్లు, మాలలు మనువాదులు, మాలలు దొంగలని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడేటోళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు అంటారా? ఏంటిది తెలిసి ఎట్లా మాట్లాడతారు? జయప్రకాష్ తెలియదు, తెలిసి ఎందుకు మాట్లాడతారు? నిజంగానే వాళ్ళు మేధావులు అనుకుంటే ఒక కులం వెనకబడతానికి ఒక కులం కారణం అవుతుందా? చూపేమనండి చూద్దాం ఎట్లా మాట్లాడతారు. మరి తెలిసిందని అనుకుందాం, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారా, గొప్ప జ్ఞానవంతులే కదా. ఒక కులం వెనకబడతానికి ఒక కులం కారణం అవుతుందా? ఇక్కడ మా వాదన అంతా ఒకటే, మాలల్ని దోషిగా నిలబెట్టడానికి అసలు ఎందుకు మీకు అసలు ఏం రైట్ ఉంది? అసలు మీరు కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు 100%. మా అంతిమ లక్ష్యం ఇది కాదు, ఇది చిన్న సమస్య. అసలు ఈ సమస్య కాదు ఇది అసలు సమస్యను సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వాలు చేయకుండా కొన్ని రోజులు కాలయాపన చేస్తున్నారు అంతే, కొట్టుకొని సావనికి అంతే, ఏం లేవు దీనివల్ల. ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ చిత్రంగా మందకృష్ణ చూడొచ్చా? ఎస్సీ సామాజిక వర్గానికి చూడలేం కదా, కేవలం ఎంఆర్పిఎస్కి మాత్రమే చూస్తారు. ఎంఆర్పిఎస్ ఓన్లీ మాదిగలకే అంటారు. మీ అంత కాంశీరామ్ లాంటి వాళ్ళని చూస్తాం, కాంశీరామ్ లాంటి వాళ్ళని చూస్తాం. ఎస్పెషల్లీ ఒక కులాన్ని విచ్ఛిన్నం చేసి, ఒక కులాన్ని టార్గెట్ చేసి, ఒక కులాన్ని కార్నర్లోకి నెట్టి ఒకే కులాన్ని మోస్తలను దళిత జాతికి ఐకాన్గా ఎట్లా చూస్తాం? అంటే దళిత జాతికి గౌరవం తెచ్చింది మందకృష్ణ, కేవలం మాదిగ జాతికి. మాదిగ జాతికి పేరు చివరన మాదిగాన్ని పెట్టుకోవడానికి ఆత్మగౌరవం కోసం ఆయన అది చేసింది తప్ప మానలకు కాదు కదా. మీ మీద ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం ఏం చేయలేదు కదా. ఎవరి మీద ఎవరు చేయలే, ఇప్పటివరకు ఖాళీ చేయలే, మేము చేయలే, ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు, భవిష్యత్తులో చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్ అన్న, ఒక పాటతోటి మీ యొక్క కమ్యూనిటీలో ఒక స్ఫూర్తి నుంచి ఒక పాట పాడండి. ఖచ్చితంగా తప్పకుండా. ఫిబ్రవరి 9న నిర్మల్ జిల్లా బైంసాలో రాజ్యాంగ రక్షణ సభ లక్షలాది మందితోటి జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కదిలి రావాలని చెప్పేసి, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ దీన్ని అందరూ వ్యతిరేకించాలని కోరుకుంటూ, రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ, దొడ్డిదారిగుంటవో ఈ దొంగ తీర్పు తెచ్చుకొని సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుకుంటే, రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ, అంబేద్కరు ఇచ్చినట్టి హక్కులన్నీ మెక్కుకుంట జగ్జీవను వారసులని జబ్బజరిసి చెప్పుతుండ్రు, మనువాదుల జంత చేరి మాలలపై విషం జిమ్మి మందబలం ఉందనుకొని నోరును వారేస్తుండ్రు, 30 ఏండ్ల పోరాటం చేసింది ఏముంది, మాల మాదిగల మధ్యన సిచ్చు పెట్టి కూసుంది, జాతిని తాకట్టు పెట్టి సీట్ల కొరకు ఓట్ల నమ్మి మనువాదుల కాళ్ళు మొక్కి మన మధ్యల సిచ్చు పెట్టే రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ, ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. ఇదన్నా రమేష్ అంటున్నారు, మేము కంపల్సరీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణకు మేము 100% వ్యతిరేకిస్తాం. ఏదో రాజ్యాంగబద్ధంగా మీకు మోడీ సన్నిహితుడు కదా, అవసరమైతే మోడీని ఒప్పించి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ఆమోదం పొందజేయాలని చెప్పేసి సూచనలు చేస్తూ ఉన్నాడు. చూడాలి మరి ఈ మాదిగ మధ్యలో ఎంతవరకు వెళ్తుంది. పోటాపోటీగా ఒకరికి ఒకరు మీటింగ్స్ ప్రెస్ మీట్స్లు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది.